రైట్. ఈ మంచి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కొంచెం సౌండ్ పెడతాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభువు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నన్ను ఈ స్థలములకు ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ పెండ్లి వారి కుటుంబములకు నేను ప్రత్యేకముగా నేను చాలా వందనస్తుడును. ఎందుకంటే ముక్తేశ్వరం గ్రామం నిజంగా మేము ఇష్టపడతాం. అందుని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే స్థానిక దైవజనులు మరి మా ఆఖరి బామ్మర్ది గారు, వారిని బట్టి కూడా నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. చాలా నేను ఎప్పుడు అనుకుంటాను ఏంటంటే మా ఫ్యామిలీ అంతా ఒక వేదిక మీద ఉండాలి ఇప్పుడు. అలాగే మరి ఆయన నడిపిస్తున్నారు. మా రెండో బామ్మర్ది గారు పెళ్లి చేస్తారు. మా పెద్ద బామ్మర్ది గారు కూడా ఉంటే చాలా బాగుండేది. నిజంగా ఒక ఫ్యామిలీ అంతా మేము ఈ విధముగా ఉండడానికి, మీరు కూడా మా ఫ్యామిలీ, యేసు రక్తంలో కడుగబడినటువంటి వారందరూ ఒకే ఫ్యామిలీ కనుక అందరిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ దినాన్ని మరి చాలా చక్కని శ్రేష్టమైనటువంటి చాలా మంచి పాటలు విన్నాం. అలాగే చాలా శ్రేష్టమైనటువంటి వర్షిప్ నిజంగా చాలా నాకు సంతోషం కలిగింది. అందుని బట్టి కూడా నిజంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. చాలా మంచిగా పాట పాడింది పాప. డాడీకి నేనే వివాహం చేశాను. అందుని బట్టి కూడా ఇక్కడ ఉన్న మ్యూజిషియన్స్ అందరూ, ఇక్కడ ఉన్నటువంటి ఏంటది ఏమంటారు సాక్సోఫోన్ కూడా పెళ్లి చేశాను నేను. డేవిడ్కి కాదు, సాక్సోఫోన్కి. రైట్, ఐ లవ్ హిమ్ వెరీ మచ్. చాలా సంతోషం. ఇక్కడ కూర్చున్నటువంటి బ్యాచ్ అంతా వివాహం చేయడానికి ప్రభువు నాకు సహాయం చేశారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి నిజంగా వివాహం అనగానే ఒక రకమైనటువంటి సంతోషం అండి. రాగానే చాలా ఏమండి ఒక రకమైనటువంటి ఆనందం, అలా కన్నీళ్ళు వస్తుంటాయి. అసలు ఈ వివాహానికే ఎంత ఆనందం అయితే అప్పుడు నాకు అనిపించింది, ఒక్క దినమున మధ్యాకాశంలో వివాహం జరగబోతుంది. ఆమేన్. మధ్యాకాశంలో జరగబోతున్నటువంటి వివాహం అసలు ఇంకెలా ఉంటుందో నిజంగా నాకు అర్థం కాదు. ఒక్క క్షణము ఇక్కడ ఇంతే ఆనందంగా ఉంటే, ఒక రోజున మనము మధ్యాకాశములకు వెళ్ళబోతున్నాం. అక్కడ జరిగే వివాహ కార్యక్రమం, అక్కడ అరేంజ్మెంట్స్, అక్కడ మ్యూజిషియన్స్, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది నిజంగా నేను వర్ణించలేను. ఆ వివాహ కార్యక్రమంలో మనం అందరూ ఉండాలి. అందుని బట్టి నేను అందరినీ ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా నేను ప్రత్యేకముగా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఏమిటి అంటే, చివరిలోనికి మనం వచ్చేసాం. ఎందుకొరకంటే ఇప్పుడు నెమ్మది లేదు ప్రపంచంలో. ఎందుకొరకంటే అమెరికా, ఇజ్రాయెల్ దేశము వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు ఇరాన్, ఇరాక్, జోర్డన్ ఆ ప్రాంతం అంతటి మీద చాలా భయంకరమైనటువంటి బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ బాంబుల వర్షం ఏమవుతుంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ ట్యాంక్స్ అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. అంటే అక్కడ నుంచి మనకు పెట్రోల్ అనేది సప్లై అవుతుంది. రేపటి నుండి మనకు పెట్రోల్ యొక్క ధరలు పెరిగిపోతాయి. ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. కార్లు బళ్ళు వాడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. పెట్రోలియం నుండి తయారు చేసే చాలా సామాగ్రి ఉన్నాయి. ఈవెన్ కవర్స్ కూడా పెట్రోల్ నుంచి బయట వస్తాయి. ఆఖరిలో అవి తయారు చేయడం జరుగుతుంది. వాటి యొక్క రేట్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు, చాలా భయంకరమైన సంగతులు. అదే ఆ సమయంలో మరి మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మోసము 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 అనే మాట కనబడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా అదే పరిస్థితి జరుగుతుంది. కనుక దయచేసి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభువును నమ్ముకోవాలని ప్రభు పేరట దేవుని యొక్క సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు చదివారు. ఆ వాక్య భాగంలో నుండి 3 శ్రేష్టమైనటువంటి మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏమిటి అంటే, మొదట యేసు ప్రభు వారును ఆ శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఏ వివాహముల కంటే యోహాను గారి యొక్క వివాహములకు యేసు ప్రభు వారు ఆయన శిష్యులు పిలువబడ్డారు. ఈ దినమున కూడా ఎలియాజర్ రోజీ వివాహమునకు కూడా అందరూ వచ్చారు, ఆయన కూడా వచ్చారు. ఆమేన్, ఆమేన్. అందరూ ఆమేన్ అని చెప్దామా? వెరీ గుడ్.
ఏమండి ఆ వివాహానికి వచ్చారు. ఏమండి ఈ దినమున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఏమండి నీకు నేను ఎప్పుడు కూడా నేను ఎక్కడ చూశానంటే ఎక్కడ చూశాను నేను వచ్చినప్పుడల్లా నేను ఎక్కడ చూశాను నేను చర్చిలో ఏం చేస్తున్నావు నువ్వు? చర్చిలో ఏం చేస్తున్నావు నువ్వు? చర్చిలో ఏం చేసేవాడు నువ్వు? జాస్ బ్యాట్స్, అవునా? నీ దగ్గర ఏముండే? ఉన్నాయా కర్రలు? ఇక్కడ ఉన్నాయా కర్రలు? ఉన్నాయి ఇక్కడ. ఇలా పట్టుకొచ్చేయండి ఒకసారి. ఇవి జాస్కే కానీ రోజుకి కాదు, అవునా? ఎందుకు? జాజ్కే. నువ్వు జాజ్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా కనపడి ఓకే, ఇది జాజ్ కోసమే, ఇవి రోజు కాదు. అర్థమైందా? రైట్, చాలా మంచోడు నాకు తెలుసు. కనుక నేను ఇది మనం జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటి అంటే, ఏమంటే వివాహం అనేది మిక్సెడ్ ఫీలింగ్స్తో మొదలవుతుంది. మిక్సెడ్ ఫీలింగ్స్ అంటే రెండు రకములైనటువంటి అనుభవాలు. ఒక ప్రక్కని ఏమంటే సంతోషం ఉంటుంది, మరొక ప్రక్కన దుఃఖం ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, రెండు విషయముల యొక్క కలయికే వివాహం అనేది. ఇంకొక మాట, 1993 సంవత్సరంలో నేను ఉదయకాలంలో పెద్దయ్య గారిని సమాధి చేసి మధ్యాహ్న కాలంలో తిమోతి గారి వివాహం చేయడానికి అని వచ్చాను. రెండు రకములైనటువంటి మిక్సెడ్ ఫీలింగ్స్. ఏమండి వివాహం అనగానే అదే 1993లోన మీ నాన్నగారు వివాహం చేశాను ఎజ్రాకి. 93 ఎజ్రాకు వీరి యొక్క తండ్రి గారికి ఈ వివాహం చేయడం జరిగింది 1993 సంవత్సరంలో. ఆ తర్వాత 2006లో వారి యొక్క కుమారుని యొక్క వివాహంలో వాక్యం చెప్పడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఆమేన్. చాలా సంతోషం. నేను ఇది మనం జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటి అంటే, ఇప్పుడు అసలు వివాహం గురించి మాట చెప్తున్నాను. వివాహం అనేది ఏమిటి అంటే రెండు ఆత్మల యొక్క కలయిక వివాహం అంటారు. ఇద్దరు మనుషుల యొక్క కలయిక కాదు. రెండు మ్యారేజ్ ఇట్స్ యూనియన్ బిట్వీన్ టూ స్పిరిట్స్. రెండు ఆత్మల కలయిక వివాహం అంటారు. రైట్? ఇద్దరు మనుషుల యొక్క కలయిక కాదు. కనుక ఇది మనం జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఇప్పుడు వివాహం అనగానే లోకంలో ఒక మాట అంటారు ఏమిటి అంటే, పెళ్ళంటే ఏంటి? నూరేళ్ళ? చెప్పండి, గట్టిగా చెప్పండి. నూరేళ్ళ? ఇప్పుడు వాతావరణం చెప్పాలి. ఇప్పుడు పెళ్ళి అంటే నూరేళ్ళ మంట. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి, మీకు చల్లగా ఉందా మంటగా ఉందా? నెహెమ్యా మాట్లాడలేదు. ఎలా ఉంది? వంటేమో పక్కన ఉంది, మంటేమో ఇక్కడ ఉంది. అది నిజమే, పెళ్ళంటే నూరేళ్ళ వంట అన్నారు. కానీ ఈ దినాన్ని ఎలా ఉందంటే పెళ్ళి అంటే నూరేళ్ళ ఉందా? అంతే, పెళ్ళంటే అలాగే ఉంటుంది, నూరేళ్ళ మంట. ఆ తర్వాత ఇంకొక ఆయన ఏమనంటే తంట అన్నాడు. అవునా? ఒక ఆయన వంట అన్నాడు, ఒక ఆయనేమో తంట అన్నాడు, ఇంకొక ఆయన ఇప్పుడేమో మంట మనం ఉన్నది. ఈ మిక్స్డ్ ఫీలింగ్సే ఈ వివాహం అనేది. అవునా? రెండు రకముల యొక్క ఈ పరిస్థితులన్నిటిలో నుండి ఏమండి మనము వెళుతూ ఉండాలి. అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఏమండి ఒక ప్రత్యేకమైనటువంటి ఏమండి ఒక విషయాన్ని సాధించడానికి బయలుదేరి వెళుతూ ఒక సాహసం అన్నమాట. పెళ్ళి అంటే చిన్న పని కాదు. నువ్వు ఒక సాహసంలోనికి వెళుతున్నావు నువ్వు. అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆదాము గారికి ఏమో పెళ్లి చేయడానికి ఆయనకి గాఢ నిద్ర కలుగు చేసి నిద్ర, అంటే పెళ్ళి అంటే తెలియక పాపం నిద్రపోయారు. నీకేమో రాత్రి అంతా నిద్రపోలేదు నువ్వు. అవునా కదా? ఆయనకి ఆ రోజున తెలియక నిద్రపోయాడు. ఆయన తెలుసుంటే నిద్రపోయేవాడు కాదు. హవ అప్పటికి కనబడలేదు. రైట్? హవ అప్పటికి లేదు. నువ్వు గాఢ నిద్ర కలుగు చేసిన తర్వాత ఆయన ప్రక్కలో నుండి ఎముకను తీసి అనగానే ఏమంటే ఆ దినమే ఏదైనా తోటలోనే మొట్టమొదటి సర్జరీ ఎవరు చేశారంటే దేవుడు చేశారు. మొదటి సర్జన్ ఎవరు అంటే ఆయనే. రైట్? మొట్టమొదటిగా ఆయన ఎముకను తీసి ఏమండి అక్కడ హవ్వగా చేయడం జరిగింది. అందుకే మగవాళ్ళకి ఏమండి 22 ఎముకలు ఉండవు, 21 ఎముకలు ఉంటాయి. చూసుకోవాలంటే. అవునా? ఒక ఎముక తక్కువ వచ్చింది. ఆ ఎముకను తీసి ఏమండి చేసి ఆయన ఏమని అన్నారంటే, ఏమన్నారు? ఏం పేరు పెట్టారు?
ఇంగ్లీష్లో చెప్పు. ఈవ్, అది ఏమన్నారు? ఈవ్ అన్నారు. ఆదాము గారు ఈవ్ అని అనగానే ఆదాము గారు అన్నారు వావ్ అన్నాడు. సరే బాగానే ఉందిగా, నేనేమన్నానంటే జావ్ అనకు బాబు, అవునా? ఏమనకూడదు? వావ్ అనేది బాగానే ఉంది, కానీ నువ్వు జావ్ అనకూడదు, రైట్? నిజముగా ఏమంటే ఆ దినమున వివాహమును గురించినటువంటి సంగతిని నిజంగా జ్ఞాపకం చేసుకుంటే, ఆ వివాహమునకు యేసు ప్రభు వారు పిలువబడ్డారు. నిజంగా వివాహములో యేసయ్య కానీ ఉంటే ఏమండి ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏమండి అవన్నీ చాలా సంతోషంగా ఉంటాయి. ఏమండి ఆ తర్వాత మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న, ఒక ప్రక్కన దుఃఖం ఉన్న, మరొక ప్రక్కన ఆనందం ఉంటుంది, ఆనందం తర్వాత దుఃఖం ఉంటుంది. అందుకని ఇవన్నీ సైక్లింగ్ అంటారు. ఏమిటి అంటే ఏమండి దుఃఖము ప్రక్కనే సంతోషం ఉంటుంది, సంతోషం ప్రక్కన దుఃఖం ఉంటుంది, తర్వాత రాత్రి ప్రక్కనే పగలు ఉంటుంది, పగలు ప్రక్కనే రాత్రి ఉంటుంది, రాత్రి అయిపోయిందని ఏడవం, పగలు వచ్చేసిందని సంతోషించి గంతులు వేయం. ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి ఏమండి లోకంలో. కనుక మీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఎదురవుతాయి ఇవన్నీ. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఏమంటే సంతోషం లేకపోవడం ఉంటుంది, ఏమండి అన్ని రకములైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా ఈ రోజున మీరు ఎక్కడున్నారు అంటే సముద్రములో మిమ్మల్ని పడవ మీద పెట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రయాణం మీది. ఇప్పుడు సముద్ర ప్రయాణంలో కానీ నదిలో కానీ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రయాణంలో ఖచ్చితంగా ఏమండి మరి అలలు వస్తాయా రావా? చెప్పాలి అమ్మ. రోజు కెరటాలు వస్తాయా? తప్పకుండా వస్తాయి. కెరటాలు లేకుండా అలలు లేకుండా ఉండదు. ఎందుకంటే ఆ పడవ ముందుకు వెళ్ళాలి అంటే మీరు తెడ్డేయాలి. ఏ దిశగా వెళుతుందో చూసుకుని నువ్వేమో చుక్కాని దగ్గర కూర్చోవాలి, రైట్? జాగ్రత్తగా అవతలికి వెళ్ళాలి. ఈ మధ్యలో భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. అయినా మీ ఇద్దరి మధ్యలో ఎవరిని పెట్టుకోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మధ్యలో పెట్టుకోవాలి. ఆమేన్. ఆయనను కానీ పెట్టుకుని బయలుదేరి వెళితే ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగినా పర్వాలేదు, సాఫీగా వెళ్ళేటట్లుగా చేయగలిగినటువంటి వారు యేసయ్య ఒక్కరే. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అనేకమైనటువంటి ఆపదలు కలుగుతూ ఉంటాయి. ఆ కానా వివాహంలో యేసు ప్రభు వారు వచ్చారు. యోహాను గారి యొక్క పెళ్లి జరుగుతుంది. యూదుల యొక్క ఆచారం ఏమిటి అంటే రాగానే తీపి నీళ్ళు ఇస్తారు, రైట్? రాగానే తీపి నీళ్ళు ఇస్తారు. మీరేమో ఆలోచిస్తున్నారు, రైట్? ఏమైంది అంటే ఈ లోపల కొంతమందికి సరేసరికి అయిపోయింది, ద్రాక్షారసము అయిపోయింది అనుకుంటారు. ఈ లోపల జరిగినటువంటి పని ఏమిటి అంటే ఆ తల్లి, యేసుప్రభు వారి యొక్క తల్లి ఏమని అన్నారంటే గబుక్కుని యేసుప్రభు వారిని పిలిచి, బాబు ఇదిగో ద్రాక్షారసం అయిపోయింది అని అన్నారు. అప్పుడు వెంటనే యేసయ్య ఏమన్నారంటే, అమ్మా నీకు అనవసరమైనటువంటి పని, నువ్వేం మాట్లాడొద్దు దయచేసి, అమ్మా నాతో నీకేం పని, నువ్వు మాట్లాడొద్దు. ఎందుకు నువ్వు మాట్లాడొద్దు అని అన్నారు అంటే అసలు సంగతి హోస్ట్ గారికి తెలియాలి. ఎవరికి తెలియాలి? ఎజ్రా గారికి తెలియాలి. ఉన్నారా ఎజ్రా ఇక్కడ? ఎజ్రా ఇక్కడ? ఎజ్రా గారికి తెలియాలి ఇక్కడ అయిపోయిందా లేదా అనే సంగతి ఎజ్రా గారికి తెలియాలి, రైట్? ఏమండి ఆయన అడగమని చెప్పండి నాన్న. ఆయన వచ్చి అడగాలి యేసుప్రభు వారిని. అంటే అసలు ఆయన ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో ఆయన వచ్చి నన్ను అడగాలి. అప్పుడు అర్థమవుతుందన్నమాట. అప్పుడు ఏంటి వాళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే యేసుప్రభు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అనగా మొదటిది మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే అన్ని వేళలలో, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో యేసుప్రభు వారిని మొదట ఇన్వైట్ చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? ఆహ్వానించాలి. ప్రతి విషయంలో కూడా ఆయనకు ఆహ్వానం ఇవ్వాలి. ఆయన ఆహ్వానించిన తరువాత ఏ విధమైనటువంటి సమస్య కలిగినప్పటికీ జీవితంలో అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. రేపటి నుండి ఖచ్చితంగా మీరు అనకపోయినా, అడగకపోయినా కరువు అనేది రెడీగా ఉంది. ఎందుకు కరువు రెడీగా ఉన్నది అంటే యుద్ధం జరిగింది కనుక. యుద్ధం జరిగినప్పుడు వెంటనే ఏమండి స్థలం అంతా నాశనం అయిపోతుంది. ఇంకా అక్కడ పంట పండడానికి అవకాశం లేదు. ఉన్నటువంటి పంట మాత్రం తినాలి అంతే. ఆ తర్వాత కరువు అనేది రెడీగా ఉంటుంది. దేవుని వాక్య ప్రకారము, ప్రభు యొక్క చెప్పిన మాటల ప్రకారము కరువు అనేది ఖచ్చితంగా ఉంది. యుద్ధములు కలుగుననే మాట వినపడుతుంది, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా నెరవేరుతున్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెక్స్ట్ కరువు.
ఏమండి కరువు సిద్ధంగా ఉంది. ఏమండి కరువు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి అంటే వాళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే యేసు ప్రభువారి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. మీ ఇద్దరు మోకరించి మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఏ కొరత కలిగినా, ఏ కొదువు కలిగినా, ఏ నీడ్ ఉన్నా ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. ఆమేన్. ఒకటి ఇన్వైట్ చేయాలి. రెండవది వీ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ ద థింగ్స్, ఆల్ ద ప్రాబ్లమ్స్. ఎక్కడికి తీసుకుని వెళ్ళాలంటే యేసు ప్రభువారి పాదముల దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. ఆయన దగ్గరకు తీసుకుని వెళితే ఏమంటే కరువు వచ్చేస్తుంది, నిజంగా కరువు వస్తుంది. కరువు కాలంలో కూడా ఆయన అద్భుతమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి వారు. రైట్. విత్తని ఏమండి పక్షులు ఏ విధముగా వాటిని పోషించగలుగుతున్నారో అంతకన్నా అద్భుతముగా పోషించగలిగినటువంటి వారు ఆయన. ఆమేన్. అసలు ఎలాగ పోషిస్తారో తెలియదు. కరువు వస్తుంది, నిజమే. కరువు వచ్చినప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అద్భుతముగా పోషణ చేయగలిగినటువంటి ఆయన యేసయ్య ఉన్నారు గనుక ఆయన ఎలా చేస్తారో తెలియదు, ఏ విధముగా చేస్తారో తెలియదు, ఏ విధముగా పోషిస్తారో తెలియదు. ఏమండి సారిపోతూ విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు అద్భుతంగా పోషించారు. ఏమండి ఆ ఇంటిలో ఉన్నటువంటి నూనె కుండ ఏమండి అయిపోలేదు, ఏమండి పిండి ఏమండి అక్కడ ఏమండి పుడతానే ఉంది. ఎంత అద్భుతమైన సంగతి. ఆ కార్యమును ఈ దినములలో కూడా ఆయన చేయగలిగినటువంటి వారు కనుక ఈ దినము నుండి మీరు చేయవలసిన పని ఏమిటంటే మొదటి రాత్రి నుండి మోకరించి ప్రార్థన చేయాలి. ఆమేన్. మేము చేసిన పని అదే. మొదటి రాత్రి నుండి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. మేము మొదటి రాత్రి నుండి ప్రార్థన చేస్తూ నిజంగా మేము సమయాన్ని మర్చిపోయామండి. తెల్లవారి 2-3 అయిపోయింది. తీసుకొచ్చినట్టు భోజనం చల్లారిపోయింది. టైం చూసుకోలేదు. చిన్ని ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను. అసలు మాకు టైం తెలియలేదు. కొన్ని గంటల సేపు మొదటి రోజు నుండే కొన్ని గంటల సేపు ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఈవేళ వరకు దేవుడు మమ్మల్ని అద్భుతంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడికి ఎవరి చేతులు చాపాల్సిన అవసరం లేకుండా చేయగలరు. మన చేతులు ఆయన దగ్గరే చాపాలి. ప్రతి విధమైన అవసరతను తీర్చగలిగినటువంటి వారు ఆయన. నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను అద్భుతంగా. ఒకటి ఆయన ఇన్వైట్ ఆహ్వానించాలి. రెండవదిగా ప్రతి సమస్యను ఆయన పాదముల యొద్ద తీసుకుని రావాలి. ఖచ్చితంగా ఆయన దగ్గర చిన్నది పెద్దది ప్రతి విషయాన్ని కూడా పెట్టగలిగితే మన సమస్యలను అద్భుతంగా పరిష్కారం చేయగలిగినటువంటి వారు. మూడవది ఏమిటి అంటే ఆయన మీతో చెప్పున్నది అది. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ టు డూ. ఆయన ఏం చెబితే అది చేయాలి. ఆయన ఏది వద్దంటే అది మానేయాలి. ఆయన ఏం చెబితే అది చేయాలి. ఆయన ఏది వద్దంటే అది మానేయాలి. ఆ విధముగా కానీ చేస్తే నిజంగా అద్భుతమైన కార్యము ప్రభు చేయగలిగినటువంటి వారని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన సహాయం చేయగలిగినటువంటి వారు కనుక ఇక రేపటి నుండి మీ యొక్క జీవన శైలి ప్రారంభించినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. చాలా ఎదురవుతూ ఉంటాయి ప్రాక్టికల్గా. వాటన్నిటిలో కూడా తల వంచుకుని జాగ్రత్తగా వెళ్ళిపోవలసినటువంటి బాధ్యత ఉంది. రైట్. ఆమేన్. తర్వాత స్త్రీలకు మనం చేయవలసిన పని ఏమిటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి. మా మామయ్య గారు చెప్తూ ఉండేవారు, కూరకు తాలింపు, బట్టకు జాడింపు, మనిషికి పొగిడింపు. ఖచ్చితంగా ఏం వచ్చినా రాకపోయినా పొగుడుతూ ఉండాలి. అది నేర్చుకో. రోజు నువ్వు నాకు చెప్పాలి. వాళ్ళు ఖచ్చితంగా పొగడాలి. ఈవేళ ఉదయకాలమే జావగాసారు పాస్టర్ గారు. ఇక్కడే ఉన్నారా? చెప్పుడి. ఏం చేయను? మా అమ్మమ్మ చెప్పింది ఏంటంటే, రే చెప్పుడైతే చెప్పకుండా తినేరా అన్నది. నోరు తెరవకుండా మాట్లాడకుండా తినేసాను అంతే. మొన్న ఈ మధ్య అన్నం వండారు. అన్నం వండితే ఉడకలేదు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు నేను ఏమనుకున్నాను, చిన్నప్పుడు మా అమ్మగారు గుగ్గిళ్ళు పెట్టేవారు. గుగ్గిళ్ళు తెలుసా మీకు? ఓహో, ఈవేళ గుగ్గిళ్ళు అనుకుని తినేసాను. గొడవ పెట్టుకున్నారంటే బోళ్ళది గొడవ అయిపోద్ది. గొడవ పెట్టుకోవద్దు. ఒకవేళ కానీ ఇది గుగ్గిల్లో ఉన్నాయి ఉడకలేదు అన్నారు అనుకో, నీ ఇష్టం, ఎవరి చేత చేయించుకో అంటారు. లేనిపోయిన గొడవ వాళ్ళతో. అర్థమైందా? అలాగే ఒక ఆయన ఏమండి క్యారేజ్ పెట్టేసింది, బ్యాంక్కి వెళ్ళిపోయారు. బ్యాంక్కి వెళ్ళిపోతే అక్కడ చూసుకున్నారు ఏమిటి అంటే ఏమండి కూర అంతా భయంకర ఉప్పు అయిపోయి బాగోలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత కూర ఏం బాగోలేదు, ఏం చేయలేదు, మొత్తం నేను అంతా బయట పడేశాను అని అనగానే ఇప్పుడు కోపం వచ్చేసి నీ ఇష్టం, ఎవరి చేత చేయించుకో అన్నారు. ఓరు నాయన, పరిస్థితి అంతా మారిపోయింది. మళ్ళీ తెల్లవారి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళేటప్పుడు ఏమండి పెడితే బీరకాయ కూర పెట్టింది ఆవిడ. మధ్యాహ్నం తింటుంటే మొత్తం అంతా చేదు.
శుభ్రంగా అంతా పడేశారు. ఇంటికి వచ్చిన తర్వాత పాపం ఆవిడ కూడా తిని చూసింది, అయ్యి బాబోయ్ చాలా చేదుగా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అన్నాడు, ఈయన చేదేని కూర అంతా పడేశాడు, కానీ ఇంటికి రాగానే ఏమని అన్నాడంటే, ఎలా ఉందన్నాడు, చాలా బాగుందన్నాడు. అది బయట పడేసి బయటికి వెళ్ళి ఇడ్లీ తెచ్చుకు తిన్నాడు. అంటే వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఎందుకు వచ్చింది గొడవ? అర్థమైందా? రోజుతో గొడవ పెట్టుకోవద్దు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ అనుభవించి చెప్తున్నాం మేము. అర్థమైందా? మీరు వాక్యం చెప్తా వెళ్ళరు తర్వాత, అవునా? కనుక జాగ్రత్తగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. లేకపోతే ఇంతే సంగతులు. ఇంకా స్టీవెన్ గారు అన్నారు, వాళ్ళు కానీ లేచారంటే పడుకోబెట్టలేవు, వాళ్ళు పడుకున్నారంటే లేపలేవండి బాబు. అయ్యి బాబు ఇంకేమన్నా ఉందో, కోపం వచ్చిందంటే ఇంకా అంతకన్నా. అర్థమైందా? ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రోజు మంచిదే నాకు తెలుసు, కనుక జాగ్రత్తగా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీదే, అవునా? కనుక ప్రతి విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏది వచ్చినా రాకపోయినా చేతనైనా, నీకు కొరడతో వచ్చామా అని అన్నీ రావా, నువ్వు ఏది రావో అది చెప్పు, ఇది నేర్చుకుంటాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి మగపిల్లలు 2-3 కూరలు నేర్చుకోవడం అనేది చాలా అవసరమని కొత్తగా పెళ్ళయ్యే పెళ్లి కొడుకులు కూడా నేను చెప్తున్నాను. తప్పకుండా నేర్చుకోవడం చాలా బెటర్. ఎందుకొరకంటే వాళ్ళు అన్నీ చేయలేరు. ఆ తర్వాత పెళ్లి రోజున పెళ్ళి అవ్వకముందే ఏంటంటే సంగతి, మీ అమ్మాయికి కుకింగ్ వచ్చా అంటే, లేదండి మా అమ్మాయికి ఆన్లైన్ బుకింగ్ వచ్చండి అన్నారు. ఏమొచ్చు? ఆన్లైన్ బుకింగ్ వచ్చు, కానీ కుకింగ్ రాదు. కనుక కొన్ని కూరలు రాకపోతే నువ్వే నేర్చుకో, ఏమి ఇబ్బంది లేదు. రైట్? మరి నేనేమో నేర్చుకున్నాను అనుకున్నారేమో, నాకేమీ చేత కాదు, కానీ కాఫీ కలుపుతాను బాగా. మీరు ఇంటికి రండి, కాఫీ బ్రహ్మాండంగా కలుపుతాను. రైట్? కనుక చాలా జాగ్రత్తగా, అర్థమైందా? బాగా ప్రతి విషయంలో కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తర్వాత వాళ్ళు ఏం అడిగితే అది జాగ్రత్తగా ఏమండి అవసరతను బట్టి చేస్తూ ఉండాలి. తర్వాత ఎక్కువకు వెళ్ళిపోకూడదు, ఇది ఉన్న దానిలోనే తృప్తి పడుతూ ఉండాలి జాగ్రత్తగా. కంటెంట్, సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. ఏదుంటే దానితో చక్కగా జాగ్రత్తగా సంతృప్తి కలిగి ఉంటూ ఆ విధముగా ఏమంటే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు కుటుంబం సాఫీగా వెళుతుంది. లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందని నేను ఈ సమయంలో దేవుని యొక్క సేవకునిగా మరొకసారి మిమ్మల్ని ప్రేమించే ఏమంటే సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి మీకు ఇచ్చినటువంటి తలాంతుని చక్కగా మీరు వాడుతున్నారు దేవుని దగ్గర. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా దేవుని కొరకు ఆ విధముగా కానీ ఉపయోగించగలిగితే మనం నిజంగా ఆశీర్వదింపబడతామని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత పరిచర్య అనేది కూడా మీరు పరిచర్య చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచర్యతోనే ప్రారంభమవుతుంది ఆశీర్వాదం అనేది. కనుక దేవుని బిడ్డలారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఖచ్చితంగా మనము ప్రతి చిన్న విషయంలో కూడా బహు జాగ్రత్తగా, అన్ని విషయాలు కూడా చాలా కేర్ఫుల్గా. రైట్? కనుక వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా ఏమండి సావధానంగా వెళ్ళిపోతూ ఉండాలి. ఏం చెబితే అది ఏమండి కాదు అని అనుకుండగా, నో అని అనుకుండగా జాగ్రత్తగా వెళుతూ ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక రోజున పాస్టర్ గారు ఏమండి క్రొత్తలో ఏం చేశారంటే అన్నం వండారు. అన్నం వండితే బాగా చిమిడిపోయింది. పోషిస్తారో తెలియదు. ఏమండి సారిపోతూ విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు అద్భుతంగా పోషించారు. ఏమండి ఆ ఇంటిలో ఉన్నటువంటి నూనె కుండ ఏమండి అయిపోలేదు. ఏమండి పిండి ఏమండి అక్కడ ఏమండి పుడతానే ఉంది. ఎంత అద్భుతమైన సంగతి. ఆ కార్యమును ఈ దినములలో కూడా ఆయన చేయగలిగినటువంటి వారు. కనుక ఈ దినము నుండి మీరు చేయవలసిన పని ఏమిటంటే మొదటి రాత్రి నుండి మోకరించి ప్రార్థన చేయాలి. ఆమె మేము చేసిన పని అదే. మొదటి రాత్రి నుండి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. మేము మొదటి రాత్రి నుండి ప్రార్థన చేస్తూ నిజంగా మేము సమయాన్ని మర్చిపోయామండి. తెల్లవారి 2-3 అయిపోయింది. తీసుకొచ్చినట్టు భోజనం చల్లారిపోయింది. టైం చూసుకోలేదు. చిన్ని పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను. అసలు మాకు టైం తెలియలేదు. కొన్ని గంటల సేపు మొదటి రోజు నుండే కొన్ని గంటల సేపు ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఈవేళ వరకు దేవుడు మమ్మల్ని అద్భుతంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడికి ఎవరి చేతులు చాపాల్సిన అవసరం లేకుండా చేయగలరు. మన చేతులు ఆయన దగ్గరే చాపాలి. ప్రతి విధమైన అవసరతను తీర్చగలిగినటువంటి వారు ఆయన. నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను అద్భుతంగా. ఒకటి, ఆయన ఇన్వైట్ ఆహ్వానించాలి. రెండవదిగా ప్రతి సమస్యను ఆయన పాదముల యొద్ద తీసుకుని రావాలి. ఖచ్చితంగా ఆయన దగ్గర చిన్నది పెద్దది ప్రతి విషయాన్ని కూడా పెట్టగలిగితే మన సమస్యలను అద్భుతంగా పరిష్కారం చేయగలిగినటువంటి వారు. మూడవది ఏమిటి అంటే ఆయన మీతో చెప్పున్నది అది. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ టు డూ. ఆయన ఏం చెబితే అది చేయాలి. ఆయన ఏది వద్దంటే అది మానేయాలి.
ఆయన ఏం చెబితే అది చేయాలి, ఆయన ఏది వద్దంటే అది మానేయాలి. ఆ విధముగా కానీ చేస్తే నిజంగా అద్భుతమైన కార్యము ప్రభు చేయగలిగినటువంటి వారని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన సహాయం చేయగలిగినటువంటి వారు కనుక ఇక రేపటి నుండి మీ యొక్క జీవన శైలి ప్రారంభించినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, చాలా ఎదురవుతూ ఉంటాయి. ప్రాక్టికల్గా వాటన్నిటిలో కూడా తల వంచుకుని జాగ్రత్తగా వెళ్ళిపోవలసినటువంటి బాధ్యత ఉంది. రైట్, ఆమేన్. తర్వాత స్త్రీలకు మనం చేయవలసిన పని ఏమిటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి. మా మామయ్య గారు చెప్తూ ఉండేవారు, కూరకు తాలింపు, బట్టకు జాడింపు, మనిషికి పొగిడింపు. ఖచ్చితంగా ఏం వచ్చినా రాకపోయినా పొగుడుతూ ఉండాలి. అది నేర్చుకో. రోజు నువ్వు నాకు చెప్పాలి, వాళ్ళు ఖచ్చితంగా పొగడాలి. ఈవేళ ఉదయకాలమే జావగాసారు పాస్టమ్మ గారు. ఇక్కడే ఉన్నారా? చెప్పుడి. ఏం చేయను? మా అమ్మమ్మ చెప్పింది ఏంటంటే, రే చెప్పుడైతే చెప్పకుండా తినేరా అన్నది. నోరు తెరవకుండా మాట్లాడకుండా తినేసాను అంతే. మొన్న ఈ మధ్య అన్నం వండారు, అన్నం వండితే ఉడకలేదు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు నేను ఏమనుకున్నాను, చిన్నప్పుడు మా అమ్మగారు గుగ్గిళ్ళు పెట్టేవారు. గుగ్గిళ్ళు అంటే తెలుసా మీకు? ఓహో, ఈవేళ గుగ్గిళ్ళు అనుకుని తినేసాను. గొడవ పెట్టుకున్నారంటే బోళ్ళది గొడవ అయిపోద్ది, గొడవ పెట్టుకోవద్దు. ఒక్కవేళ కానీ ఇది గుగ్గిలో ఉన్నాయి ఉడకలేదు అన్నారు అనుకో, నీ ఇష్టం, ఎవరి చేత చేయించుకో అంటారు. లేనిపోయిన గొడవ వాళ్ళతో. అర్థమైందా? అలాగే ఒక ఆయన ఏమండి క్యారేజ్ పెట్టేసింది, బ్యాంక్కి వెళ్ళిపోయారు. బ్యాంక్కి వెళ్ళిపోతే అక్కడ చూసుకున్నారు ఏమిటి అంటే, ఏమండి కూర అంతా భయంకర ఉప్పు అయిపోయి బాగోలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత కూర ఏం బాగోలేదు, ఏం చేయలేదు, మొత్తం నేను అంతా బయట పడేశాను అని అనగానే ఇప్పుడు కోపం వచ్చేసి, నీ ఇష్టం, ఎవరి చేత చేయించుకో అన్నారు. ఓరు నాయన, పరిస్థితి అంతా మారిపోయింది. మళ్ళీ తెల్లవారి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళేటప్పుడు ఏమండి పెడితే బీరకాయ కూర పెట్టింది ఆవిడ. మధ్యాహ్నం తింటుంటే మొత్తం అంతా చేదు, శుభ్రంగా అంతా పడేశారు. ఇంటికి వచ్చిన తర్వాత పాపం ఆవిడ కూడా తిని చూసింది, అయ్యి బాబోయ్ చాలా చేదుగా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అన్నాడు, ఈయన చేదేని కూర అంతా పడేశాడు, కానీ ఇంటికి రాగానే ఏమని అన్నాడంటే, ఎలా ఉందన్నాడు, చాలా బాగుందన్నాడు. అది బయట పడేసి బయటికి వెళ్ళి ఇడ్లీ తెచ్చుకు తిన్నాడు. అంటే వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఎందుకు వచ్చింది గొడవ? అర్థమైందా? రోజుతో గొడవ పెట్టుకోవద్దు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ అనుభవించి చెప్తున్నాం మేము. అర్థమైందా? మీరు వాక్యం చెప్తే వెళ్ళరు తర్వాత, అవునా? కనుక జాగ్రత్తగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. లేకపోతే ఇంతే సంగతులు. ఇంకా స్టీవెన్ గారు అన్నారు, వాళ్ళు కానీ లేచారంటే పడుకోబెట్టలేవు, వాళ్ళు పడుకున్నారంటే లేపలేవండి బాబు. అయ్యి బాబు ఇంకేమన్నా ఉందో, కోపం వచ్చిందంటే ఇంకా అంతకన్నా. అర్థమైందా? ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రోజు మంచిదే నాకు తెలుసు, కనుక జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే, అవునా? కనుక ప్రతి విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏది వచ్చినా రాకపోయినా చేతనైనా, నీకు కరోనాతో వచ్చామా అని అన్ని రావా, నువ్వు ఏది రావో అది చెప్పు, ఇది నేర్చుకుంటాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి మగపిల్లలు 2-3 కూరలు నేర్చుకోవడం అనేది చాలా అవసరమని కొత్తగా పెళ్ళయ్యే పెళ్లి కొడుకులు కూడా నేను చెప్తున్నాను. తప్పకుండా నేర్చుకోవడం చాలా బెటర్. ఎందుకొరకంటే వాళ్ళు అన్నీ చేయలేరు. ఆ తర్వాత పెళ్లి రోజున పెళ్ళి అవ్వకముందే ఏంటంటే సంగతి, మీ అమ్మాయికి కుకింగ్ వచ్చా అంటే, లేదండి మా అమ్మాయికి ఆన్లైన్ బుకింగ్ వచ్చండి అన్నారు. ఏమొచ్చు? ఆన్లైన్ బుకింగ్ వచ్చు, కానీ కుకింగ్ రాదు. కనుక కొన్ని కూరలు రాకపోతే నువ్వే నేర్చుకో, ఏమి ఇబ్బంది లేదు. రైట్? మరి నేనేమో నేర్చుకున్నాను అనుకున్నారేమో, నాకేమీ చేత కాదు, కానీ కాఫీ కలుపుతాను బాగా. మీరు ఇంటికి రండి, కాఫీ బ్రహ్మాండంగా కలుపుతాను. రైట్? కనుక చాలా జాగ్రత్తగా, అర్థమైందా? బాగా ప్రతి విషయంలో కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తర్వాత వాళ్ళు ఏం అడిగితే అది జాగ్రత్తగా ఏమండి అవసరతను బట్టి చేస్తూ ఉండాలి. తర్వాత ఎక్కువకు వెళ్ళిపోకూడదు, ఏదైనా ఉన్న దానిలోనే తృప్తి పడుతూ ఉండాలి జాగ్రత్తగా. కంటెంట్, సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఏదుంటే దానితో చక్కగా జాగ్రత్తగా సంతృప్తి కలిగి ఉంటూ ఆ విధముగా ఎవరి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు కుటుంబం సాఫీగా వెళుతుంది. లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందని నేను ఈ సమయంలో దేవుని యొక్క సేవకునిగా మరొకసారి మిమ్మల్ని ప్రేమించే సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి మీకు ఇచ్చినటువంటి తలాంతుని చక్కగా మీరు వాడుతున్నారు దేవుని దగ్గర. ఐఎమ్ వెరీ హ్యాపీ.
చాలా దేవుని కొరకు ఆ విధముగా కానీ ఉపయోగించగలిగితే మనం నిజంగా ఆశీర్వదింపబడతామని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత పరిచర్య అనేది కూడా మీరు పరిచర్య చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచర్యతోనే ప్రారంభమవుతుంది ఆశీర్వాదం అనేది. కనుక దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఖచ్చితంగా మనము ప్రతి చిన్న విషయంలో కూడా బహు జాగ్రత్తగా, అన్ని విషయాలు కూడా చాలా కేర్ఫుల్గా, రైట్. కనుక వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా ఏవండి సావధానంగా వెళ్ళిపోతూ ఉండాలి. ఏం చెబితే అది ఏవండి కాదు అని అనుకుండగా, నో అని అనుకుండగా